లాస్ట్ వీడియోలో వెజ్ బిబింబాబ్ చూసాం కదా. ఇప్పుడు చికెన్ బిబింబాబ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ వేసుకొని ఇందులోని సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వెజ్జీస్ అన్ని బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, పెప్పర్, కారం అండ్ ఆరిగానో, కొంచెం గోచుజాంగ్ సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోండి. నిజంగా చెప్తున్నా, గోచుజాంగ్ సాస్ వేసాను కదా, టేస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నా కానీ టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉంది. మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని హాట్ వాటర్లో వేసి 10 మినిట్స్ వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత పాలకూరని వాటర్లో నుంచి బయటికి తీసి వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలకూరలోకి నువ్వుల నూనె వేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం రెగ్యులర్గా తినే రైస్ కన్నా 1/4 పోర్షన్ రైస్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ పైన మనం కుక్ చేసుకున్నాను పెట్టేసుకోండి. దానిపైన ఆమ్లెట్, సెసమీ సీడ్స్, గోచుజాంగ్ అండ్ సెసమీ ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ మటుకు వేరే లెవెల్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలాంటి కొరియన్ రెసిపీ తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి, ట్రై చేద్దాం.